చాలా మంది జీవితంలో ఓటమి పాలవ్వటానికి ముఖ్యమైన కారణం స్వీయ క్రమశిక్షణ లేకపోవడమే. ఇది చాలా మందికి అర్థం కాదు. తాము బానే కష్టపడుతున్నాం, బానే చదువుతున్నాం అనుకుంటారు. కానీ జరుగుతున్న తప్పేమిటంటే స్వీయ క్రమశిక్షణ లేకపోవడం. స్వీయ క్రమశిక్షణ అనేది 3 రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది భౌతిక క్రమశిక్షణ. నిర్దిష్టమైన రోజువారీ కార్యకలాపాలు, పరిమిత ఆహారం, విశ్రాంతి, వినోదాలు, నిద్ర, నిర్దిష్టమైన పని, అన్ని చోట్ల క్రమశిక్షణతో మెలగడం వంటివి భౌతిక విధానానికి చెందిన స్వీయ క్రమశిక్షణలోకి వస్తాయి. మన రోజువారీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేస్తే మీలో భౌతిక క్రమశిక్షణ బలపడుతుంది. మానసిక క్రమశిక్షణ. చంచలమైన మనస్సుకు కళ్లెం వేసేదే మానసిక క్రమశిక్షణ. అనవసరమైన వాటిపైకి దృష్టిని మరల్చి మానసిక శక్తిని వృధా చేసే అన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. అతిగా దిగులు చెందడం, కృంగుపాటుకు గురవ్వడం, నిరాశ చెందడం, పగటి కలలు కంటూ ఉండడం వలన కూడా మానసిక శక్తి వృధా అవుతూ ఉంటుంది. ఏ విధమైన చంచలత్వానికి లోను కాకుండా నిర్దేశిత లక్ష్యంపై మనస్సును లగ్నం చేయాలి. అలాగే క్రమబద్ధమైన, తర్కబద్ధమైన ఆలోచన విధానాలపై మనస్సుకి శిక్షణివ్వాలి. ఆధ్యాత్మిక క్రమశిక్షణ. మనస్సుని ఏకాగ్రతగా ఉంచడంపై ఇచ్చే శిక్షణే ఆధ్యాత్మిక శిక్షణ. మనస్సును నిశ్చలంగా ఉంచుకునేందుకు ధ్యానం చేయాలి. మీకు నచ్చిన దేవుడు లేదా ఏదైనా ఒక అంశంపై దృష్టి నిలిపి ధ్యానం చేయండి. ఇది మీ మనస్సును స్థిరంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది. 3 రకాల క్రమశిక్షణను అలవర్చుకున్న వారికి అంతర్గత స్వేచ్ఛ, శక్తులు లభిస్తాయి. ఎంచుకున్న ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించడంలో ఇవి తోడ్పడతాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.